రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్లలేరా? నిర్దేశిత సమయంలో బాధ్యతగా పనిచేయకపోతే ఎలా అని అటవీ శాఖ అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కవర్ 50% పెంచడానికి వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాలలో పట్టుబడిన ఏపీకి చెందిన ఎర్రచందనాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ దేశానికి తిరిగి రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. నిర్దేశిత కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లడంలో, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా పనిచేయాలని కొందరు అధికారులపై మండిపడ్డారు. ఇక వనజీవి రామయ్య, దుసర్ల సత్యనారాయణ లాంటి పర్యావరణ ప్రేమికులు తమ జీవితాల్ని అర్పించి అద్భుతాలు సృష్టించారని, ఒంటరిగా వారే అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు ఒక వ్యవస్థగా మనం ఎంత చేయాలి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక ఈ సమీక్షకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని పెంచడం, అటవీ సంపాదన కాపాడటం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమల్లో ఆలస్యం జరుగుతుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులు ముందుకు సాగడం లేదని, నిర్దేశించినటువంటి సమయాల్లో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అటవీ భూముల పరిరక్షణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా హెచ్చరించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అటవీ శాఖ కార్యక్రమాలపై సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. వనజీవి రామయ్య, దుచ్చర్ల సత్యనారాయణ వంటి పర్యావరణ ప్రేమికులు ఒంటరిగా హరిత విప్లవం సృష్టించగలిగితే, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేస్తే మరింత గొప్ప ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రతి మొక్కను నాటడమే కాదు, దాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుంచుకొని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం వచ్చే వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు తమ ప్రాంగణాల్లో తప్పనిసరిగా నిబంధనల ప్రకారం పచ్చదనం పెంచాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించారు. నగర వనాలు అభివృద్ధి చేసే సమయంలో ప్రజలు ఒక సాధారణ పార్కులోకి వచ్చిన భావన కాకుండా నిజమైన అరణ్యంలోకి అడుగుపెట్టినటువంటి అనుభూతి కలిగేలా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ, ఇది కేవలం చెట్లు నాటే కార్యక్రమం కాదని, భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని సంరక్షించే ఉద్యమం చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో హరితవనం పెంపు అవసరమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ భూములు, రహదారి పక్కన ప్రాంతాలు, కొండ చర్యలు, ప్రభుత్వ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. అమూల్యమైనటువంటి ఎర్రచందనం అక్రమ రవాణాపై కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో కోట్లాది రూపాయలు విలువైనటువంటి మన ఎర్రచందనం కస్టమ్స్ అధికారుల వద్ద పట్టుబడి ఉందన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని ఆ ఎర్రచందనాన్ని తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం కేవలం ఒక కలప కాదు, అది రాష్ట్రానికి చెందినటువంటి విలువైన ప్రకృతి సంపద అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఆ అటవీ భూముల ఆక్రమణపై కూడా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నటువంటి అటవీ భూములను
తిరిగి స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు. అలాగే కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆక్రమణలపైన కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో కూడా అక్రమంగా కబ్జా చేసినటువంటి అటవీ భూములను గుర్తించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత అటవీ భూమి ఆక్రమణకు గురైందో, ఎంత భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారో, ఎవరిపై కేసులు నమోదయ్యాయన్న పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారిక వెబ్సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ప్రజల్లో నమ్మకం బలపడుతుందని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ భూముల రక్షణ కోసం సరిహద్దులను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించడం అత్యవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి విధానాన్ని ఆదర్శంగా తీసుకుని జియో ట్యాగ్ స్పెషల్ సర్వే వెంటనే ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అటవీ సరిహద్దులను ఖచ్చితంగా గుర్తిస్తే ఆక్రమణలను ముందుగానే అరికట్టొచ్చు అని చెప్పి కూడా తెలపడం జరిగింది. డ్రోన్లు, శాటిలైట్ల మ్యాపింగ్, డిజిటల్ రికార్డుల ద్వారా అడవుల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులకు ఆయన తెలపడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మలచాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ముందుకు రావాలని చెప్పి కూడా కోరారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, రైతులు కలిపి పనిచేస్తే రాష్ట్రాన్ని దేశంలోని అత్యంత పచ్చని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దవచ్చు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటమేనని, ప్రభుత్వం చేపడుతున్నటువంటి హరిత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లహరి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.